దేవుని వర్లరా, మీ అందరికి కూడా కొన్ని మంచి మాటలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ప్రార్థన టవర్స్ అనగా గోపురాల అవసరత ఉన్నదా అంటే, ప్రేయర్ టవర్స్ అవసరత ఉన్నదా అంటే, ఈరోజు చాలామంది కూడా ప్రార్థనా గోపురాలని కొన్ని స్థాపించి, గోపురం అంటే ఎత్తైనదని అర్థం. ఆ ఎత్తైనటువంటి స్థలాలకు వెళ్ళి ప్రార్థించాలా? ఎందుకు? ఆ ఎత్తైన స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అలాగే దేవుడు కూడా ఎక్కడ ఉంటాడు అని అనుకుంటున్నారంటే, ఎత్తైన స్థలంలో అనగా పైన దేవుడు ఉంటాడు, అందుకే మనం కూడా పైకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు అర్థమయ్యేదానికి కొన్ని సందర్భాలు చెప్తాను. మొదటి సందర్భం, మోషే గారు 10 ఆజ్ఞల కోసం ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఆయన ఎక్కడికి రమ్మన్నాడంటే, సీనాయి పర్వతం మీదికి రమ్మన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడండి? సీనాయి పర్వతానికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళాడు. దేవుని వర్లరా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ మాట్లాడాడు. అక్కడ ఆయనకు 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. అంటే నీళ్ళైరా 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. దేవుని పిల్లలరా, అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? కొండల మీద ఉంటాడు. అందుకే మీరు గమనిస్తే, ఏ దేవుడు బట్టినా అంటే వారి వారి విశ్వాసాల్లో ఉంటారు కదా దేవుళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? మ్యాక్సిమం ఎక్కడ ఉంటారు? కొండల మీద ఉంటారు. దేవుళ్ళంతా అంటారు కొండల మీదల్లో ఉంటారు. దేవుడు కొండల్లో ఉండాలనుకున్నాడా, మన గుండెల్లో ఉండాలనుకున్నాడా? ఇప్పుడు ఇంతకు ఒక భార్యని అడుగుదాం, మీ మొగుడు అన్నాడమ్మా అంటే ఏమేమంటుంది? గుండెల్లో ఉండాడంటది. ఆయన్ని అడుగుదాం, మీ ఆవిడ ఎక్కడ ఉండదంటే ఎక్కడున్నది? సించి చూపించమంటావు అంటాడు. అంటే ఏడుండదు ఆమె? ఈడ. ఆయన ఈడ. పిల్లలు రవణ్ అడుగుదాం, మీ పిల్లలు అంటారన్నా? నెత్తిలో పెట్టుకున్నాడంట ఆయనైతే. చాలామంది ఇప్పుడు సుమతిని అడుగుదాం, మీ పిల్లలు అంటారమ్మా? ఈమెను అడుగుదాం, శారమ్మను. ఎవరు పిల్లలైనా ఏడుండరు? గుండెల్లో ఉండరు. భార్య గుండెల్లో, భర్త గుండెల్లో, అందరూ గుండెల్లో. దేవుడు మాత్రం కొండల్లో. ఏమి కర్మ వచ్చిందండి ఆయనకు. బాధపడుతూ ఉంటానండి, మనసు నొచ్చుకుంటూ ఉంటుందండి. రోడ్డు పైన పోతూ ఉంటాం కదా, పైన కొండ పైన ఉంటుంది సిలువ. ఎక్కడుంటుంది సిలువ? కొండ మీద. ప్రతిదినం నా సిలువ మీతో ఉండాలనుకున్నాడా? ప్రతిదినం నా సిలువ మీతో ఉండాలనుకున్నాడా? ఏమండి, కొండ మీద ఉండాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడ ఉండాలనుకున్నాడండి? ప్రతిరోజు నా సిలువను మీరు మోయాలన్నాడు. లూకాసు వార్తలో ఉంటుంది ఆ మాట. ప్రతిరోజు నా సిలువను మీరు మోయాలి అంటే, నేను మీతో ఉండాలి, మీరు నాతో ఉండాలి. దేవుడు కొండల్లో ఉండాలనుకోలేదండి. నిజమే, నీ గుండెల్లో ఉండాలనుకున్నాడు, నీ మనసులో ఉండాలనుకున్నాడు, నీ హృదయంలో ఉండాలనుకున్నాడు. అందుకే నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావా? నేను వచ్చి ఉంటాను అక్కడ. అంతే కదా, నా కుమారుడా నీ హృదయం నాకు
ఇమ్ము, నేనొచ్చి అక్కడ ఉంటానంటే నిజంగా ఆ హృదయంలో ఎవరండి స్థానం ఇస్తున్నారు ఆయనకు చెప్పండి? ఆయన హృదయంలో ఎవరండి స్థానం ఇస్తున్నారు? మా నాన్న కోసం నేను వెళ్ళాలి. పులివెందులకు వెళ్ళాను, నా చర్చ్ చూసుకున్నాను, నా కారు కొంచెం రిపేర్స్ ఉంటే చక్కగా చేయించాను. ఏమండి, కొంతమంది సహోదరులు వచ్చారు, వాళ్ళు వాక్యం చెప్పమన్నారు. వాళ్ళతో వాక్యం మాట్లాడుతూ సహోదరులతో కొంచెం కూర్చొని వాళ్ళకు వాక్యం చెప్పడం ద్వారా మేమంతా కూడా వాక్యం కోసం ఆలోచిస్తూ అక్కడ ఒక డిబేట్ జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఆ డిబేట్ ఏంటంటే, ఒక అతను బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే BOUI తప్పుడు బోధ చేస్తుంది అని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి మధు అనే అబ్బాయి BOUI బోధలు తప్పు. సుందర్రావు గారు అందరితో డిబేట్లు చేస్తాడు, కానీ ఎవరితో డిబేట్ చేసింది మాకు ఇంతవరకు తెలియలేదు, ఎవరితో డిబేట్ మేము చేసి చూడలేదు, కనుక ఆయన ఊరికే మాటలు తప్ప పని చేసేవాడు కాదు అని ఒక ఆయన అంటున్నాడు. అందరూ కూడా మేము డిబేట్ చేసామంటున్నాడు కానీ మాకు తెలియదు అది అంటున్నాడు. అంటే నీకు తెలియకపోతే చేయనట్ట? నీకు తెలియకపోతే చేయనట్ట? ఒక మాట నోట్లోంచి వచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మాట పొరపాటు అయితే, ఒకవేళ అతను కానీ డిబేట్ చేసి అవతలని ఓటిచ్చుంటే, ఇప్పుడు నీ మీద కేసు వేస్తే, మధు అనే అబ్బాయి మీద కేసు వేస్తే, పరువు నష్ట దావా వేస్తే ఏమైపోతాడు? అప్లోడు జైలు పాలు కదా. పరువు నష్ట దావా ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే కదా. ఒక మాట మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించి మాట్లాడాల. నోరు ఉండదు కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడకూడదు. మర్యాద, గౌరవం అనేది నేర్చుకోవాలి. అవతల వ్యక్తి ఎలా అంటాడు, నువ్వెంత, నీ వయసు ఎంత? మాట్లాడేటప్పుడు వయసును కూడా చూడాలా. గౌరవంగా అడగాల. ఉండరు కదా చాలామంది, నన్ను అడిగినావా నువ్వేమన్నా, లేకపోతే మా పైన ఉన్నటువంటి అడిషనల్స్ని ఏమన్నా అడిగినావా? డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారు అంటే మేము పనిని బట్టి అధికారాలు మా తండ్రి గారు ఇచ్చారంటే పనిని బట్టి అధికారాలు బైబిల్లో ఉన్నాయి. పనిని బట్టి అధికారాలు. ఆ అధికారంలో ఎవరిని అడిగావు నువ్వు? ఎవరిన దారిపోయే దారాయని అడిగితే ఎట్లా? నువ్వు ఒక అధికారిని ఉపేంద్ర అన్న అడిగావా? ఒక సంతోష్ గారిని అడిగావా? ఒక ప్రసన్న బాబుని అడిగావా? ఒక డైరెక్టర్ గారిని అడిగావా? అడిగినా నాకు సమాధానం చెప్పలేదంటే ఎక్కడికి పోయి అడిగావు? అసలు నువ్వు అడగడానికి నీ స్థాయి ఏంది? అసలు నీ స్థాయి ఏంది? దాన్ని పోయి దానయ్య అడిగినాడు అనుకో, సమాధానం చెప్తావా? ఎవడంటే వాడు ఏందేందో అడుగుతూ ఉంటాడు. జగన్ ప్రతివాడికి సమాధానం చెప్తాడా? ఒకవేళ సమాధానం కనుక్కోవాలంటే నువ్వు ప్రయత్నం చేయాలా. షడ్డర్ గారు ఇట్లా సుందర్రావు గారు డిబేట్ చేశారంట, ఏమండి చేశారా లేదా నాకు తెలియజేయగలరా? నేను పెద్దవాళ్ళతో మాట్లాడడానికి నా స్థాయి సరిపోదు, నేను వెళ్ళాలంటే వాళ్ళు మాట్లాడాలంటే దయచేసి మీరన్నా తీసుకోమండి అని చెప్పి నన్ను ఏమన్నా వచ్చి అడిగావా? ఒక ప్రిన్సిపల్ని అడిగావా? గౌరవం మర్యాదలు లేకుండా ఆయన ముసలోడైపోయినాడు, ఆయన రాలేడు, ఆయన చేయలేడు. తప్పుడు మాటలు అవన్నీ. గౌరవం అనేది నేర్చుకోవాలి. గౌరవం లేకుండా మాట్లాడకూడదు, తప్పు. ఈ మధ్యకాలంలో షాలేం రాజు అని ఒక ఆయన ఎలా అంటే అలా మాట్లాడినాడు పెద్ద ఆయన్ని. ఈ బోధ తప్పు, ఆ బోధ తప్పు, ఆయన అసలు ప్రార్థనే చేయడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడంటాడు. ఏదో 4 మాటలు మాట్లాడాడు. షాలేం రాజు గారికి నేను అడుగుతున్నాను, నువ్వు చెప్పినవి అబద్ధాలు, ప్రార్థన లేదని BOUI చెప్పలేదు, మా ఆత్మీయ తండ్రి గారు చెప్పలేదు, చెప్పినాడని నువ్వు నిరూపించగలవా? నువ్వు నిరూపిస్తే నీ కాళ్ళ సందుల్లో దూరిపోతా, నేను బైబిల్ యూనివర్సిటీ వదిలేసి అది మంచిది కాదని చెప్పి నీ దగ్గరే నిలబడిపోతా. నువ్వు నిలబడతావా మిస్టర్ శాలం రాజు గారు? దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిలబడాలి. మరి నిలబడతావా? అంటే నువ్వు
తప్పుడు మనుషులు అంటున్నావు కదా, పలానా పరిశుద్ధాత్మలు లేడు అంటున్నావు కదా, పలానా ప్రార్థన లేదు అని అంటున్నావు కదా. కాబట్టి నీకు నేను చెప్పేది నువ్వు డైరెక్ట్గా అన్నావు కాబట్టి అంటున్నాను. నీకు మర్యాదపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని నేను పలుకుతున్నాను. నువ్వు నిరూపించగలవా? మిస్టర్ శాలెం రాజు గారు, మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలా. నిన్నంటున్నారు ఒక పనికిమాలినోడివని, నిన్నంటున్నారు 60 ఏళ్ళు దాటినా కూడా నల్లగా రంగు వేసుకొని పైన కింద అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకొని తిరుగుతున్నావని అంటున్నారు బయట, విన్నాను నేను. మరి నేను ఇట్లా మాట్లాడి నువ్వు పనికిమాలిన బోధలు చేస్తున్నావు అంటున్నారు, నువ్వు పనికిమాలినోడు అంటున్నారు. మేము కూడా నీ గురించి చెడుగా చెప్పచ్చు, చెడుగా మాట్లాడచ్చు. కానీ మాకు అవసరమా? మాకు అవసరమండి? ఒకవేళ అవసరమైతే నేను నీ దగ్గరికి వచ్చి పర్సనల్గా మాట్లాడతాను. నువ్వు బహిరంగంగా యూట్యూబ్లో మాట్లాడావు కనుక, బయట పెట్టావు కనుక నేను కూడా ఏం చేస్తున్నాను, నేను పెట్టాల్సి వస్తుంది. లేకపోతే నీకోసం ఎప్పుడు మాట్లాడలే నేను. నా పేరు షడ్రక్ రాజు, సిబిటి కడప బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను, సేవకుడుగా పనిచేస్తున్నాను. మర్యాద ఇచ్చడం నేర్చుకో. అసలు పిడి సుందర్రావు గారు ముందర నువ్వు దేనికి పనికిరావని నేనంటాను. నా అభిప్రాయం అది. అసలు ఆయన పోరాటంలో నీ పోరాటం ఎంత పోరాటం చేశాడు తెలుసా నీకు? ఎంతమంది సేవకులు నిలబెట్టాడు తెలుసా నీకు? అసలు నువ్వు ఒక్కడ సేవకుడు నిలబెట్టినావా? ఎప్పుడు చూడు నువ్వే కనపడతావు, కానీ నీవు నిలబెట్టిన వాళ్ళు ఒక్కడిని చూడలేదు నేను ఇంతవరకు. ఒకవేళ చూస్తే సంతోషం, నిన్ను కూడా ఒప్పుకుంటాను నేను. ఎవడన్నా నిలబెట్టావు, ఒక సేవకుడు నిలబెట్టావా? ఎప్పుడు చూసినా నువ్వు, నీ కొడుకు, నీ భార్య, సతీష్ భార్య, సతీష్ కొడుకు, అంతే కదా. వీళ్ళే కనపడతారు, కానీ ఏమండి మిగతా వాళ్ళు కనపడతారా? ఈరోజు సుందర్రావు గాడికిరా, ఈరోజు నన్ను నిలబెట్టాడు. ఈరోజు సేవకుడుగా నేను నిలబడ్డానంటే కారణం దేవుడి తర్వాత నాకు ఎవరో తెలుసా? మరలా సుందర్రావు గారు. ఆయన నిలబెట్టాడు నన్ను సేవకుడుగా. నువ్వు నిలబెట్టావా? నోరు ఉండదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, జాగ్రత్త. నోరు ఉండదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవడో పకిరిగడ ఏదో మాట్లాడితే సుందర్రావుకు ఆపాదించడం తప్పు. విజయప్రసాద్ రెడ్డి అనే అబ్బాయి ఏదో మాట్లాడితే నువ్వు సుందర్రావుతో ఏం పని నీకు? ఎవరెవరో ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు వాళ్ళకి సంబంధించినవాడు కాదా? విజయప్రసాద్ రెడ్డి BOUIకి సంబంధించిన వాడు కాదు. గుర్తుపెట్టుకోవాలి నువ్వు మిస్టర్ శాలెం రాజ్. బోధ తప్పనిగా నువ్వు నిలబడితే నన్ను చిలకలూరు పెట్టరమ్మంటావా? నువ్వు కడప వస్తావా? ఛాలెంజ్ నీకు. BOUIలో నువ్వు చెప్పిన ప్రార్థన లేదని కానీ, పరిశుద్ధాత్మలు లేడని కానీ మేము చెప్పినట్టు నువ్వు నిరూపించుతానంటే ఐఎమ్ రెడీ. యాడికి రమ్మంటావు? నీ కాడికి నన్ను రమ్మంటావా? నా కాడికి నువ్వు వస్తావా? నీకు టైం కూడా ఎక్కువ తీసుకోను. మొదటి రౌండ్లోనే కొట్టేస్తాను నిన్ను. BOU అంటే ఏందో చెప్తా నీకు. మొదటి రౌండే, మళ్ళా 4 రౌండ్లు 10 రౌండ్లు ఉండవు. కొడితే ఒకటే దెబ్బకు పడిపోతావు, పెట్టబడినట్టు పడిపోతావు. క్యాట్బెల్తో కొడితే పెట్టబడతావు, చూసావా? అట్ట పడతావు నువ్వు. మిస్ కూడా కాదు, రాయి కరెక్ట్గా తల్ల దూరుతుంది, గొల్లెత్తుకు దూరినట్టు. మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడు. దేవుని పిల్లరా, మరి ఇలాంటి వాళ్ళందరితో డిస్కషన్ చేసి ఆడ 5 సబ్జెక్టులు ఇచ్చాడు. మెల్కీసెదెకు యేసుప్రభు కాదు, తర్వాత సంఘములో వాయిద్యములు వాయించకూడదు, పరిశుద్ధాత్మ దేవుడు 2వ కుమారుడు కాదు, స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలసిందే కానీ మాట్లాడేదానికి అవకాశం లేదు, తర్వాత పౌలు శరీరంలో ముళ్ళు పాపం కాదని 5 సబ్జెక్టుల మీద నిలబడ్డాడు. ఇవన్నీ తప్పుడు బోధలు సుందర్రావు గారు బోధించాడు అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి సమాధానాలు చెప్పాలి. ఒక అంశం ఎంచుకో మిస్టర్ మధుబాబు. నువ్వు యూట్యూబ్లో పెట్టావు కనుక నేను కూడా యూట్యూబ్లో మాట్లాడుతున్నాను. నువ్వు బహిరంగంగా మాట్లాడుతున్నావు కనుక నేను బహిరంగంగా మాట్లాడుతున్నాను. నీ మాదిరి అగౌరవంగా నేను మాట్లాడను. ఓరే తరే అని నాకంటే చిన్నాడు, నువ్వు నిన్ను అనొచ్చు ఏరా అని. కానీ మేము అనం. మా భాషలో వాడు అంటే తమ్ముడు అని అర్థం. నువ్వు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా కడప భాషలో వాడు అంటే తమ్ముడు అని అర్థం. బాబు,
నువ్వు సుందర్రావు గారిని ఛాలెంజ్ చేసి నేను రాలేదంటున్నావు. నీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. నీ వయసుకు నువ్వు సుందర్రావు గారు రావాలనుకోవడం తప్పు. కానీ మేమందరం ఉన్నాం, చాలామంది ఉన్నాం. బతుకున్నంత వరకు బోధ తప్పని ఎవడైనా అంటే, బైబిల్ బోధ తప్పని ఎవడైనా అంటే ఆడు డైరెక్ట్గా వస్తే ఏమండి ఆడి బోధన తప్పని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 5 అంశాల విషయంలో తమ్ముడికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. ఆల్రెడీ చర్చలు జరిగిపోయి ఆల్రెడీ తమ్ముడితో మాట్లాడడం జరిగింది. 5లో ఒక అంశం ఎంచుకో. 5లో ఒక అంశం ఎంచుకో. ఆ అంశంలో నువ్వు కానీ ఓడిపోయావనుకో, నీకు అక్కడనే బాప్తీసం ఇచ్చేస్తా, నిన్న అక్కడనే ముంచేస్తా, ఇంకా నువ్వు మా దగ్గర ఇవన్నీ చెప్పను నేను, అది నీ విజ్ఞతకే వదిలేస్తా. నువ్వు తమ్ముడివి, నా సహోదరుడివి, నీ మనసును నొప్పించి నేను నిన్నెందుకు బాధ పెట్టాలా? నా మాటలతో నీ హృదయం ఎందుకు గాయపడాలా? నువ్వు క్రీస్తు సంఘమే, నేను క్రీస్తు సంఘమే. చర్చ్ ఆఫ్ క్రైస్ట్, దాన్ని క్రీస్తు సంఘం అంటారు. మనదే సంఘం. నువ్వు నా తమ్ముడివే, నిన్నెందుకు బాధ పెట్టాలి నేను? ఒకటే సంఘం కలిగిన వాళ్ళం ఏమండి మనం దూషించుకోకూడదు, మనం చర్చించుకోవాలి. ప్రేమపూర్వకమైనటువంటి చర్చ వేదిక. కడపలోని డిబేట్ అంటే చర్చా వేదిక, ప్రేమపూర్వకమైనటువంటి చర్చా వేదిక. డిబేట్ అంటే మళ్ళా ఏమండి వైలెన్స్ డిబేట్ కాదు, సైలెన్స్ డిబేట్, ప్రేమపూర్వకమైనటువంటి డిబేట్, చర్చా వేదిక. కడపలోనే ఏర్పాటు చేస్తున్నాం, వచ్చే వారంలో ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. ఇప్పుడు సమాధానం చెప్పాలా, అంతే కదా? ఒకదానికి సమాధానం చెప్పాలి. ఒక అంశం గెలిస్తే అన్నీ గెలిచినట్టే, ఓడితే అన్నీ ఓడినట్టే. ఓడిపోయిన తర్వాత మేము ఒకవేళ తప్పైందని మేము కూడా నువ్వు చెప్పిన సత్యం వైపు ఆలోచన చేస్తాం. కరెక్టే, ఈ అబ్బాయి చెప్పింది మాది కరెక్ట్ అయితే నువ్వు కూడా ఏం చేయాలి? సత్యం వైపు నడచాలా. కాబట్టి నువ్వు ఆలోచించుకొని, తమ్ముడు రావాలా, వస్తానన్నాడు, మేము రెడీగా ఉన్నాం. మరి ఎన్ని ఉంటాయి ఊరికేనా? ఎన్ని సమస్యలు ఉంటాయి. మళ్ళీ కుటుంబాన్ని పోషించుకోవాలా. సేవకులుగా మేము కుటుంబాన్ని పోషించుకోవాలా. కుటుంబం పోషించుకోవడం అంటే చిన్న మాటలు కాదు. మీరు అనుకోవచ్చు షడ్రకన్నా ఓ అనుకుంటున్నారేమో, కానీ షడ్రకన్నా గురించి మీకు చచ్చిపోతే అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. నా దేవుడు నన్ను ఉన్నతంగానే పెట్టున్నాడు. నేనేమి అంటే కోట్లు ఉండి కదా ఉన్నతంగా. మీరు అనుకుంటారు మంచి సొక్కాయి ప్యాంట్ వేసుకుంటే ఈయనకి ఎంత డబ్బు ఉండదో అనుకుంటారు. సొక్కాయి ప్యాంట్ వేసుకుంటే డబ్బు ఉన్నట్ట? ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాను. దేవుడే నాకు సహాయం చేస్తాడని నేర్చుకున్నాను. ఆయనే నాకు అన్నీ ఇస్తాడని నేర్చుకున్నాను. ఆయన ఇస్తున్నాడు. ఎవరో ఒకరు అన్న ఇదో మంచి వాక్యం చెప్పామన్నా, ఏదో ఈ బట్టలు తీసుకున్నాను ఇస్తారు. చెప్పాను కదా, మొన్న చెప్పాను అనుకుంటాను ఎక్కడో. బట్టలు లేవు, మీటింగ్లకేమో నేను 3 జతలు తీసుకొని పోతే అక్కడ 6 రోజులు 7 రోజులు ఉండాల్సి వచ్చింది. నేనేం వాళ్ళని అడగలేదు. ఎక్కడికి పోతానో ఆ రోజు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి, అమ్మా ఈ బట్టలు ఉతికిస్తారా దయచేసి అన్నయ్య? నాన్న ఎందుకునా ఉతికిస్తాం. రేపు పొద్దునకి ఎవరో ఒకరు తీసుకొచ్చి, అన్న ఏమనుకోద్దన్నా ఈ బట్టలు తీసుకో. చెప్పాను కదా, బియ్యం అయిపోయాయి ఇంట్లో. 2 రోజులుగా స్టోర్ బియ్యం తింటున్నాం, బియ్యం లేవా అని అడుగుతుంది ఆవిడ. దేవుడు పంపిస్తాడులే, 2 రోజులు తినండి, 2 రోజులు అలవాటు చేసుకోండి. స్టోర్ బియ్యం తినాలా మనం, గంజిగడ తాగాల, అర్థమైందండి? అంతే కదా. బెంజి ఉన్నప్పుడు బెంజులో తిరగాల, గంజి ఉన్నప్పుడు గంజి తాగి తిరగాల. ప్రతిదానికి అలవాటు పడాల. సేవకుని కుటుంబం అలవాటు పడాలండి. మీరు కూడా సేవకులే. చీకట్లోంచి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, చీకట్లోంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన, మిమ్మునంటే ఒకరా ఇద్దరా? అందరిని పిలిచాడు. అన్నిటికీ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. 2 రోజులు వెయిట్ చేయన్నాను,
మూడో రోజు ఆ శకుంతలమ్మ బియ్యం ఏటో తీసుకొచ్చి ఇంట్లో వేసింది. దేవుడు ఇస్తాడనే విశ్వాసం నాకు ఫుల్గా ఉంది. అలాంటి విధి విధానాలతోనే నేను వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాను. అలాంటి వాటి ద్వారానే నేను ఉండాలని కోరుకుంటాను. ఆ కెమెరా జరుగు బాబు, ఆ వాచి కనపడడంలే నాకు. ఎందుకంటే ఒక తండ్రి మీద బిడ్డ ఆధారపడినప్పుడు ఆ తండ్రికి చాలా సంతోషంగా ఉంటుంది. మీకు తెలుసో తెలీదు. ఒక తండ్రి మీద ఒక బిడ్డ ఆధారపడినప్పుడు ఆ తండ్రికి చాలా సంతోషంగా ఉంటుంది. నాన్న నాకు అది కావాలి నాన్న. సరేరా, తెచ్చుకోకూడదా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. నాన్న నాకు నువ్వు తెచ్చిస్తేనే బాగుంటుంది నాన్న. చిన్నప్పటాంచి నాకు తెచ్చిచ్చింది ఎవరు? నువ్వే కదా. మరి ఈరోజు నేను పెద్దోడినైనానని చెప్పి నా ఇష్ట ప్రకారం ఉంటే ఎట్లనా? నాకేం కావాలో నీకు తెలుసు. నాకు నువ్వు తెచ్చిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. అంటే ఆ తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? బాగా ఆలోచించాలి. ఆ తండ్రికి ఎలా ఉంటుంది? షర్టు కూడా నువ్వేదా నాన్న? ఒరే నీకు ఇష్టం వచ్చినట్టు అలా నాకు ఇష్టం ఏదో నీకు బాగా తెలుసు. నీకు ఇష్టం వచ్చిన షర్ట్ ఏదైనా అన్నావు అనుకో, ఆ తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి, నేను చెప్తానండి బాబు, కటింగ్ ఇటు కొట్టించుకోండి అని చాలాసార్లు నేను చెప్తున్నానండి. నేను చెప్పిన మాట ఏంటంటే, కటింగ్ ఈడ లేపుకొని అంటే వాడి ఇష్టం అది. అప్పుడు నా మనసు ఎలా ఉంటుంది? బాధపడతా. మా కొడుక్కి 70 సార్లు చెప్పుంటా ఇప్పటికి, ఆ కటింగ్ వద్దు బాబు అని. మళ్ళీ అదే కటింగ్ చేయించుకొని వస్తాడు. ఏం చేద్దాం? ఇంకా సైలెంట్, మనసులో నొచ్చుకొని గమనం ఉండాలి. కొందరికి చెప్తాను, బాబు చర్చికి త్వరగా రండి బాబు అంట. మీ ఇష్టం, మీ రాజా. ఏం చేద్దాం? సైలెంట్గా ఉంటా. ఇప్పుడు మావాడే నా మాట అన్నప్పుడు మీరేమింటారు? ఇట్లా ఆలోచించుకుంటాను. ఓహో సరేలే, ఏదో ఒక రోజు వింటారులే, ఏదో ఒక రోజు ఉంటారులే అని ఒక చిన్న కోరికతో పోతూ ఉంటా. పలానా పుస్తకాలు నేర్చుకోరంటే నేర్చుకోరారు. పలానా వాక్యమే ఏం చెప్పానో చెప్పమంటే మళ్ళా చెప్పరు. దేవుని మీద ఆధారపడడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మీరు అనుకుంటున్నారు మీరు ఎవరున్నా ఆనంద పెట్టాలని పోతున్నారు, కానీ మీరు దేవుణ్ణి ఆనంద పెట్టకపోతే భవిష్యత్తులో మీరు చాలా శ్రమలు ఎదుర్కొంటారు. మీ తండ్రి అయిన దేవుణ్ణి కానీ మీరు సంతోషపెట్టకపోతే మీరు చాలా శ్రమలు, మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుభవంతో చెప్తున్నాను మీకు నేను. ధనవంతుడు అనేవాడు వాడి ఇష్ట ప్రకారం వాడు బతికినాడు. వాడి ఇష్ట ప్రకారం వాడు సుఖాన్ని అనుభవించినాడు. చచ్చిపోయినాడు, నరకానికి వెళ్ళిపోయినాడు. చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయినాడు. ఆ నరకానికి ఎందుకు పోయినాడో అక్కడ అబ్రహాం గారు చెప్తున్నారు, నీ ఇష్టం వచ్చినట్టు నీవు సుఖము అనుభవించితివి. పాయింట్ ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఇష్టం వచ్చినట్టు నీవు సుఖం అనుభవించితివి, అందుకు నువ్వు ఎక్కడ యాతన పడుచున్నావు. మీరెవరెవరినో సంతోష పెట్టాలనుకుంటున్నారు, నాకు తెలుసు. అది మీ అందరి మనసు నాకు తెలుసు. ఎందుకంటే మీ కాపర్ని కదా నేను. నా గొర్రె సంగతి నాకు తెలీదా? మిమ్మల్ని ఎప్పుడో పట్టేశాను నేను, కానీ మీకు చెప్తే మీరు మనసు నొచ్చుకుంటున్నారు. అలానే మనసు నొచ్చుకుంటానులే అని చెప్పి నేను అందరి మాదిరి చెప్పకుండా నా మనసులో పెట్టుకునేవాడిని కాదు. మీకు చెప్తున్నాను, మీరు ఎవరెవరికో ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ దేవునికి మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 100కి 60% అంటే 50% పైనే ఉండాలి దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత. నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ మీరు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మరి ఎవరికి ఇస్తున్నారంటే అస్సలు మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను మీకు మళ్ళా చెప్తున్నాను,
మీ గుండెల మీద చేసుకొని అనగా అందరూ అంటారు కాబట్టి ఆ మాట నేను అంటున్నాను. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ దేవుడి వల్ల మీకు సంతోషం ఉందా? మీ పిల్లల వల్ల మీకు సంతోషం ఉందా? మీ బంధువుల వల్ల సంతోషం ఉందా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ మనసుతో ఆలోచించి చెప్పండి. అంటూ ఉంటారు కదా, ఇక్కడ చేసుకొని చెప్పరా. నేను అడుగుతున్నాను, మీకు దేవుని వల్ల సంతోషం ఉందా? మీ భార్యల వల్ల, మీ భర్తల వల్ల, మీ పిల్లల వల్ల సంతోషం ఉందా? చెప్పండి, నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దండి. ఎవరి వల్ల సంతోషమ్మా? దేవుని వల్ల కదా. దేవుని వల్లే కదా ఈరోజు ఆనందం, సంతోషం. ఆయన లేకపోతే ఎప్పుడో సచ్చి నరకంలో ఉండేవాళ్ళం. ఆయన వల్ల బతుకుతున్నాం, ఆయన వల్ల చలిస్తున్నాం, ఆయన వల్ల గాలి, ఆయన వల్ల నీరు, ఆయన వల్ల నింగి, నేల, నిప్పు, ఎన్ని ఆనందాలు ఉంటే అన్ని ఆనందాలు ఆయన వల్లే. ఏమండి, ఆయన వల్ల అన్నీ అనుభవిస్తూ ఎవరికండి మిగతాటి ఇచ్చేది? ఆనందం ఒకరి వల్ల. ఏమండి, మీ ఆనందం ఇచ్చేది ఆయన, పొందేది నువ్వు, తిరిగి మళ్ళీ నువ్వు ఎవరికి ఇస్తున్నావు? చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. మీ దేవుడికి ఇస్తున్నావు? లేదు, నిన్ను బాధ పెట్టే నీ పిల్లలకి ఇస్తున్నావు. నీ మనసును నొప్పించే నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావు కానీ, నీ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు కానీ, నీ బంధువుల కోసం ఆలోచిస్తున్నావు కానీ, ఆయన కోసం ఎప్పుడన్నా ఆలోచించావా? 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 1000 రూపాయలు ఎంత? దాని బతుకెంత? నెల వచ్చేతలిగే నేను అడగకముందే ఎవరైనా ఇస్తారేమో అనుకుంటాను. నేను మీ దశంభాగాలు అడగ, దశంభాగాలు అయితే మీరు చాలా ఇవ్వాలా. 50,000 పై మాట అందరికీ నాకు తెలిసి ఇన్కమ్ 5,000 6,000 ఇవ్వాలా. మీ వాళ్ళకి 5,000 6,000 పెట్టి డ్రెస్సులు మీ వాళ్ళకి అన్నీ తెచ్చుకుంటున్నారులే, అన్ని బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలు మీ పిల్లలకు మీరు అందరూ సమకూరుస్తున్నారు. మీ పిల్లల్ని ఇచ్చి, మీ పిల్లల కోసం మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని పెంచుతాను మీ తండ్రి కోసం ఏమిస్తున్నారు? ఏం చేస్తున్నారు? నేను అడుగుతున్నాను, మిమ్మల్ని రేపడానికి అడుగుతున్నాను. నేను ఎప్పుడో చెప్పినాను, మీరు ఇవ్వకపోయినా షడ్రక రాజు బతుకున్నంత వరకు నా తండ్రికి ఈ కడపలో ఏ తక్కువ కాదని చెప్పాను మీకు. నేను నా ప్రాణం ఉండాలి కానీ, నా బొందిలో ఊపిరి ఉండాలి కానీ, మా నాన్నకు ఒక్క తక్కువ, నా దేవునికి ఒక్క తక్కువ చేయనండి. దావీదు గారికి తమ్ముండండి. దేవుని పిల్లలారా, ఎన్నెన్నో ఆలోచనలండి, ఎన్నెన్నో ఇబ్బందులండి నా దేవుని కోసం. కానీ నన్ను ఎవరు పట్టించుకోరు, నా మనసుని ఎవరు ఆలోచించరు. దేవుని పిల్లలారా, అలా వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ వాళ్ళ కోసం అంటే సబ్జెక్టులు ఆలోచించాలి కదా. ఇప్పుడు డిబేట్ అంటే చర్చా వేదికలో మరి వచ్చే ఆ తమ్ముడు మధును కూడా మనం కాపాడాలి కదా. అతను కూడా దేవుని కుమారుడే కదా, అతను కూడా దేవుని కుమారుడే. అతన్ని కాపాడాలా, అతన్ని రక్షించాలా. ఈ విజయప్రసాద్ రెడ్డిని కూడా సరి చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానండి. ఎందుకంటే తమ్ముడు తప్పుడు బోధలు బోధిస్తున్నాడు. బీఓలో ఉన్నంత వరకు చక్కగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఏమన్నా మాట్లాడతా, నేను ఉన్నింది ఎన్ని సంవత్సరాలాడా, నేను ఎంతకాలం ఉన్నానాడా, ఎంతకాలం 2 ఏళ్ళు అంతే కదా అని వెటకారంగా. అరే నీ పాసుగల తల్లి పాలు తాగేది 2 ఏండ్లేరా, 3 ఏండ్లే. ఆ పాలతో నువ్వేమీ తెలుసా? పెద్దోడు పోయిన తర్వాత అదే ఆడ ఎంత మా అమ్మ దగ్గర 2 ఏండ్లే 3 ఏండ్లే తాగింది అంటారా ఎవరన్నా బిడ్డ? ఆ 2-3 ఏళ్ళు తాగే విజయప్రసాద్ రెడ్డి నువ్వు పెద్దోడువై ఇంతోడువై నువ్వు గిబెట్లు యేసు ప్రభు అని చెప్పడానికి కారణం పునాది అది బాబు. మర్చిపోయావు బాబు. తగ్గించుకోవాలా, అప్పుడు హెచ్చిపబడతావు. తగ్గేదేలే అన్నావు అనుకో, పరలోకానికి నువ్వు ఎక్కేదేలే. ఊరికి అరుచుకుంటూ ఉండాలి వాళ్ళతో వీళ్ళతో. తెలుసుకోవాలి తమ్ముడు విజయ్ ప్రసాద్ రెడ్డి బాగు చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మన సహోదరులే. తప్పు తెలియజేయాలి. తప్పు నువ్వు చేసినది తప్పు. పెద్ద ఆయన విషయంలో సుందర్రావు గారు నీకు ఆత్మీయ తండ్రి, ఆయన విషయంలో తప్పు చేసావు.
నాకు తెలిసి నా ఆత్మీయ తండ్రి విషయంలో తప్పు చేస్తే నేను ఇలా బహిరంగంగా ఏం చేస్తా తెలుసా? నా ఆత్మీయ తండ్రికి క్షమాపణ చెప్తా. నువ్వు చెప్తావా? చెప్పాలా? అప్పుడు నువ్వు గొప్పడు, మంచి పిల్లడివి. దేవుని పిల్లరా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉండాలా. సేవకుడు అంటే ఏదో అలా వచ్చి ఏదో మంచి మంచి షర్ట్లు ప్యాంట్లు వేసుకుంటే, ఏ బాబు నేను నా మనస్తత్వం షర్ట్లు ప్యాంట్లు మంచి మంచివి ఏదో ఉన్నకాడికి వేసుకొని వచ్చేవాడిని తప్ప, ఉన్నకాడికి ఉండేవాడిని తప్ప, లేని దానికోసం ఆలోచన చేసి ఉన్నది పోగొట్టుకునే రకం నేను కాదు. ఎందుకంటే బైబిల్ నాకు అదే నేర్పించింది. బాబు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకోవాలి పోలేం. ఏదో ఉన్నకాడికి తిని ఉన్నకాడికి ఉండి సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమైనది. ఉన్నకాడికి చాలు. ఆలోచించాలా, వాక్యం నేర్చుకోవాలా, చెప్పాలా, చాలా ఉన్నాయండి. కాబట్టి సంఘం అర్థం చేసుకోవాలి. మీ సేవకుడుగా నేను పరిగెడుతున్నాను దేవుని కోసం. పులివెందల నుంచి వచ్చేసాను, చాలా స్పీడ్గా వచ్చేసాను వాక్యం కోసం. ఇక్కడికి వచ్చేతలకే నాకు సరిగ్గా కనపడలా. సంఘం సరిచేయబడాలి. గద్దించే సేవకుడు ఉండడం మీ అదృష్టం. నేను చెప్తున్నాను మళ్ళా, గద్దించే సేవకుడు ఉండడం, ఒరిజినల్ సేవకుడు ఉండడం మీ అదృష్టం. మీరు ఏం చేస్తారన్నా కూడా సూపర్ సూపర్ అనుకుంటున్నారంటే మీరు ఏదో ఒక రోజు పాపర్ అయిపోతారు. మీరు పాపర్లు అయిపోతారా, సూపర్లు అయిపోతారా? చక్కగా ఉండాలి చెప్తున్నాను. మీరు బాగా బైబిల్ నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, పద్ధతులు కరెక్ట్గా ఉండాలి. ఆదివారం నుంచి కొన్ని పనులు ఇస్తాను అందరికీ. రవెన్న 7 మీరు 7కి వచ్చేయాలన్నా. మీరు సంఘ పెద్దలు 7 ఇక్కడికి రావాలా. నువ్వు మధ్యాహ్నం నుంచే, అంటే ఆ రోజు ఉదయం నుంచి అందరికీ ఫోన్లు చేయాలి. మీ బాధ్యత అది. ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉన్నాయి. అందరికి ఫోన్లు చేసి సాయంత్రం బైబిల్ స్టడీ ఉంది బాబు రండి. అలా నువ్వు చేయడం వల్ల నీకు నష్టం ఏమి లేదు. రవి రండి పరలోకం అంటాడు. ఎవరు? దేవుడు. నువ్వు వీడు అందరికి ఫోన్లు చేసి బాబు బాబు రా బాబు నైనా చర్చికి అలా అనాలా. ఏయ్ వస్తావురా అనకూడదు, మళ్ళా జాగ్రత్త. ఏమనాలా? బాబు బాబు రా బాబు, నీకు దండం పెడతాం బాబు, చర్చికి వచ్చి కూర్చో బాబు అనాలా. సరేనా? సౌమ్యంగా సాత్వికంగా నువ్వు పిలిచి కూర్చోబెడతాలా. అలాంటి బాధ్యత మీకు. ఓకేనే? మా పెద్దోడు చెప్తున్నాను మళ్ళా, 7:30 అంటే ఒక 2 నిమిషాలు ముందరనే ఒక వారం ఒక అధ్యాయం చదివిన తర్వాత మరలా తిరిగి ఆ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం ఉందో అది నువ్వు చదవాలా. ఏడ చిన్నది అధ్యాయం ఉంటే అది తీసుకొని చదవకూడదు. అధ్యాయం తర్వాత అధ్యాయం చదువుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత నీది చర్చిలో. ఈరోజు చెప్తున్నా పెద్ద, నీకు గుర్తుపెట్టుకో. తిరిగి నేను మళ్ళా చెప్పను. దేవుని పిల్లరా, టైం అయిపోయింది కనుక ఈ ప్రేయర్ టవర్స్ అవసరత ఉన్నదనే పాఠం విషయమై నేను మీతో మరలా మాట్లాడతాను. దయచేసి మీరందరూ కూడా వాక్యంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. చెప్పాను కదా, అంటే ఒక సందర్భం, మోషే కొండ మీదకి వెళ్ళాడు గనక, అక్కడ కొండ మీద దేవుడు మాట్లాడాడు గనక మాతో కూడా కొండెక్కితే మాట్లాడతాడేమని చెప్పి అందరూ కొండలు ఎక్కడం ప్రారంభించారు. మోషే గారు కొండెక్కాడు, మేము కొండెక్కుతాం. మోషే గారు కొండెక్కాడు, మేము కొండెక్కుతాం. ఏమన్నా అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు వారు కూడా పగలంతా సువార్త, రాత్రి అయితే ప్రార్థన. ఎక్కడ ప్రార్థన? కొండలో, ఒలీవ కొండలో. ఆయన రాత్రి అంతా ప్రార్థన చేశాడు కనుక కొండలో మేము కూడా కొండపోతాం. ఆయన రాత్రిలో ప్రార్థన చేశాడు కొండలో. మరి ఇప్పుడు రాత్రిలో ప్రార్థనకు బొమ్మను కొండకు అప్పుడు పోరు, పగులు పోతారు. మరి ఆయన రాత్రి పోయినాడు కదా, నువ్వెందుకు పోలా రాత్రికి? ఆడ ఏ పులో ఏ సింహం వచ్చి మిందపడి కొరుకుతుందిరా బాబు అని పోలా. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉండాలి అన్నీ. ఆయన రాత్రిలో పోయినాడా ప్రార్థనకు? పగులు పోయినాడమ్మా. పగులు సువార్త, రాత్రి అంతా ప్రార్థనలో గలిపినాడు. ఎక్కడ? ఒలివ కొండలో. ఇప్పుడు చాలామంది పోతూ ఉంటారు. మన పాల సుబ్బరాయుడు అన్న కూడా పోతూ ఉంటాడు.
పాలకొండకు ఎప్పుడు పోతారు? బక్సింగ్ గారి మన దగ్గర ఉంది సంఘం. అక్కడ ఒకప్పుడు నేను క్రమం నేర్చుకున్నాను, చక్కగా క్రమం నేర్చుకున్నాను. డాడీ దగ్గర సుందర్రావు గారు తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారి దగ్గర మంచి వాక్యం నేర్చుకున్నాను. మంచి క్రమాన్ని నేర్పించినందుకు ఆ సంఘానికి ప్రభు పేరిట నా వందనాలు. అక్కడ వాళ్ళు పగులు పోతారు. ఎక్కడికి? కొండకు. బాగా మంచి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ బాగా చేసుకొని అందరూ పోతారు కొండకు. మరి ఎంతవరకు ప్రార్థన చేసి ఏ టైంకి తింటారో నాకు తెలియదు, కానీ సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన అని పోతారు. నాకు తెలిసి యేసుక్రీస్తు వారు పగలే కొండ బిందికి పోయినట్లేదు. పగులంతా సువార్త, రాత్రికి అయితే ఒలివ కొండకు పోయినారు. వీళ్ళు కూడా రాత్రికి పోతే బాగుంటుంది, ఎందుకంటే ఆయన రాత్రికి పోయినాడు కనుక. మోషే గారు పర్వతం మీదకి పోయినాడు, కొండకు పోయినాడు 10 ఆజ్ఞలు తీసుకురావడానికి. ఆడ ఎన్ని రోజులు పట్టింది ఆయనకు? ఎన్ని రోజులమ్మా? 40 రోజులు పట్టింది. మన వాళ్ళు పొద్దున్నే పోయి 4 గంటలకంతా వచ్చేస్తున్నారు. అట్లా కదా, ఆయన 40 రోజులు ఉన్నాడు కదా, నువ్వు కూడా 40 రోజులు ఉండాలా. 4 గంటలు కూడా ఉండరు, తీసుకొని పోతారు. కన్నిటి తెరుస్తూ ఉంటాడు, డెక్స్ అయితే చూస్తూ ఉంటాడు. మీకు అర్థం కాలేదు? తీసుకొని పోయింటే అందులో ఆ అడవిలో వాసన గాలికి ఇట్ట వస్తూ ఉంటుంది, బిర్యానీ వాసన. ఇటు తెరిచేది, డెక్స్ అయితే ఇటు చూసేది, అన్న చల్లగా అయిపోతుంది అంటున్నాడు ఒకడు. బిర్యానీ చల్లగా అయిపోతుంది, ఆమె నన్ను ఏమండి, అపోస్తలుల కార్యంలో పేతురు గారు వీళ్ళంతా కూడా ఆడిపోయి ప్రార్థన చేశారంటే మిద్ది పైకి పోయి, అంటే పైకి. ఎక్కడ చేశారు ప్రార్థన? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9-10 వచనాలు. పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదికి ఎక్కను. అపోస్తలుల కార్యములు 10:9-10లో ఉంటుంది మాట. పైకి పోయినాడు కనుక మనం కూడా పైకి పోవాలి. ఏ పైకి? మిద్ది పైకి, కొండపైకి పోయి ప్రార్థన చేయాలి. ఓకే, యేసుప్రభు కూడా కొండ మీదకి పోయినాడు. ఆయన కూడా ఏమండి ప్రార్థనలో ఉన్నాడని చాలామంది అంటున్నారు. ఎక్కడ? సాతాను కొండ మీదకి తీసుకున్నాడు, ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఆడ కొండ మీద ఉపవాస ప్రార్థన. అందుకే లెంటేస్ అని మన దగ్గర కొన్ని ఉన్నాయి, 40 రోజులు ఉపవాసం. ఎందుకు బాబు అంటే 40 రోజులు అక్కడ ఆయన ఉపవాసం ఉన్నాడు అని చెప్పుకొచ్చారు. సరే, ఆయన 40 రోజులు ఎప్పుడైనా మంచినీళ్ళైనా తాగాడా? సరే, అన్నమైనా ఏమైనా తిన్నాడా? అంటే ఫుడ్ ఏమైనా తిన్నాడా లేదా? వీళ్ళని అడగండి. ఎవరిని? ఈ 40 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళని అడగండి. ఆయన ఏమైనా తిన్నాడంటారు, తినలేదంటాడు. మరి నువ్వెందుకు తిన్నావని అడుగు. ఆయన ఉన్నట్టు కొండ మీదకి నువ్వు పోవాలి, కొండ మీదకి పోవాలి. ఆయన కొండ మీద పోయినాడు, కొండ మీద పోయినాడు, నువ్వు పోయినావు. అక్కడ 40 రోజులు తిండి తినలేదు ఆయన, మరి నువ్వెందుకు తిన్నావు? నువ్వు పొద్దున్నే ఎవరు చూడకముందే 3 గంటలకి ఎంత, అంతే కదా, 3 గంటలకే ఎంత. ఆ ముస్లిం సహోదరులు ఉంటారు, రంజాన్ వచ్చినప్పుడు సూర్యుడు పడకముందే ఎంత తింటారు, మరింత తింటారు వాళ్ళు. ఇంక ఎంగిలి కూడా మెంగరు. ఇంక నాకు తెలిసి ఎంగిలి మెంగాల్సిన అవసరం ఏముంది సుమారుగా పడినాక కడుపులో. అంటే వాళ్ళ ఆచారం ప్రకారం మాట్లాడుతున్నాను నేను, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. మరలా సూర్యుడు ఉదయించిన తర్వాత పడుతుంది సుమారుగా. మామూలు మొక్కలు కదండి బాబు. ఒకరోజు నన్ను పిలిచి ఎంత కోడి పెట్టినాడు. 3 కోళ్ళు తింటున్నాడు ఒక్కొక్కడు. 3 రోజులైనా ఆకలి ఎందుకు అవుతుంది? అలా కాదు ఉపవాసం. మనోళ్ళు కూడా 3 గంటలకే తినేసి అంటారు, అదంతా ఒకటి నటన. మరలా ఏమండి రాత్రికి పడుతుంది, మళ్ళీ 3 గంటలకి. ఇదంతా కూడా అది కాదు. యేసుప్రభు తిన్నాడా లేదా? తినలేదు. నువ్వు తిన్నావా? తిన్నావు. అదేంటి? పులిని చూసి నక్కేం చేసింది? వాతలు పెట్టుకునింది. అట్ట పెట్టుకుంటున్నారు అందరూ. కాబట్టి దేవుని పిల్లలరా, అసలు ఈ కొండపైకి పోవడం వల్ల మోషే గారు అంటే ఒక్కసారి కొండ పోయింది. మళ్ళీ ఎప్పుడైనా కొండ పోయినట్టు చూశారు మీరు? మనోళ్ళు కొండ మీదకి ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, ఎక్కుతూనే ఉండారు. మోషే గారు కొండ మీదకి ఒకసారి పోయాడు, మళ్ళీ పోయినట్టుగా ఎక్కడ లేదు.
ఉంటే నాకు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకు పోలేదంటే కొండకు, ఒకసారి కొండకు పోయి గుండు కొడుచుకున్నాడు. గుండు అంటే ఏ గుండు? బోడిగుండు గురించి మాట్లాడడం లేదు నేను. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, ఎంటుకలున్నే ఈడు ఆడిపోయి గుండు కొడుచుకున్నాడులే, ఉండేదంతా బాగా నున్నగా కొట్టించుకొని వచ్చిన. అంటే అర్థం ఏంటంటే ఆడికి పోయి 40 రోజులు ఉండడం వల్ల కింద ఏం జరిగిందో తెలుసా? కింద ఏం జరిగింది? అయ్యగారు నాయకుడు ఆడు ఉండడం వల్ల ఏమండి ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని అయ్యగారులు ఏమండి ఆడుతూ పాడుతూ తినుచు త్రాగుచు విగ్రహమే మాకు దేవుడు, ఇంతవరకు మోసే మాకు మార్గాన్ని చూపించాడు, ఆ మోసే లేడు, ఇంక మాకు మార్గాన్ని ఎవరు చూపిస్తారంటే అహరోను ఉన్నాడు కదా. అహరోను గురించి ఆలోచించలా, ఆవు గురించి ఆలోచించినారు. ఆవు గురించి, ఎద్దు గురించి. ఎందుకంటే ఎద్దు ఆవులు ఎక్కువ తింటారు వాళ్ళు, అందుకే అదే వాళ్ళకి ఏమైపోయింది? దేవుడు అయిపోయింది. ఈ ఆవు ఎందుకు పెద్ద, ఎద్దు ఎందుకు పెట్టుకున్నారా అని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు నా ఆత్మీయ తండ్రి మంచి సంగతిని అందించాడు. వీళ్ళు అదేందుకు పెట్టుకున్నారంటే వీళ్ళు అది తిని 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 దాని మీద ఏమైపోయింది? ఇష్టం పెరిగిపోయి ఇక వీళ్ళకు దూడే దేవుడు అయిపోయినాడు. అందుకే మాంసానికి ఇచ్చినంత విలువ మనుషులు మహనీయుడికి ఇవ్వరు. మీరు చెప్పండి, మాంసం ఉన్నదంటే ఎంతమంది వచ్చారు చర్చికి? ఈరోజు 3 పొట్టేళ్ళు కోసం చర్చిలో అంటే ఎంతమంది వచ్చారమ్మా? 30 మంది వస్తారా? ఇప్పుడు వచ్చినట్టు ఎంతమంది వచ్చారన్నా? నిండిపోతారు. దేనికి అంటే ఇప్పుడు వీళ్ళకి దేవుడు ఎవరు? చూసావా? వీళ్ళ మాంసమే వీళ్ళకు దేవుడు, వీళ్ళ కడుపే వీరికి దేవుడు. అలాగే ఇశ్రాయేలు కూడా ఎవరు దేవుడు? ఈ ఎద్దులు ఆవులు దేవుడు. ఆ దేవుణ్ణి చేసుకొని అనగా వీళ్ళ దేవుడు ఆవు దూడ ఎద్దులు చేసుకొని ఇదే మా దేవుడు. అందుకే దేవుడు మళ్ళీ ఆయన కొండను ఎక్కనివ్వాల. ఒక గుడారంలో ఒక మందసాన్ని చేయించి, ఏమండి ఎప్పుడు కూడా ఆ మందసాన్ని దగ్గరికి వెళ్ళిపోవడమే తప్ప ఇక కొండకి వెళ్ళి 40 రోజులు ఎక్కడ ఉన్నట్టు మోషే గారు కనపడదు. దేవుని పిల్లరా, మీకు చెప్పడానికి చాలా సమయం అంటే చాలా విషయాలు ఉన్నాయి కనుక నాకు కరెక్ట్గా 8:30 ఒక 5 నిమిషాలు అటు ఇటు ముగిస్తాను కనుక దయచేసి నెక్స్ట్ టైం చెప్తాను. మీరందరూ కూడా వాక్యం బాగా నేర్చుకొని చక్కగా ఉండాలి. సేవకుడు ఎవరు వచ్చి వాక్యం చెప్పినా మీరు వచ్చి వినాలి. నాకు చాలా కంప్లైంట్లు వచ్చి నేను లేనప్పుడు మీరు రారంట. ఎందుకు రారు? నేను లేనప్పుడు మీరు రారని నాకు తెలిసింది, ఎందుకు రారని నేను అడుగుతున్నాను. ఇంకొకసారి అలాంటి కంప్లైంట్ నాకు దగ్గర రాకూడదు. మీకు వాక్యం కావాలన్నా వ్యక్తి కావాలన్నా? వాక్యం చూడాలి, వ్యక్తులను చూడకూడదు. ఎవరు చెప్పినా వాక్యం చక్కగా విని తద్వారా ఆత్మీయంగా మీరు బలపడాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన నా తండ్రి, మీకు వందనాలైనా. మీ పిల్లలు మంచి వాక్యం విన్నారు. విన్న ప్రతి మాట మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి. విన్న ప్రతి మాట ప్రకారం మేము చక్కగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి. మీ సన్నిధి మాకు తోడుగా నీడగా ఉంచండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ వాక్యంలో నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయనైనా. కడప సంఘం ఎంతో మందికి మాదిరికరంగా ఉండడానికి ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి తోడుగా నీడగా ఉంచండి. వెళుతున్న పిల్లలతోనూ మాతోనూ ఉండండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, అందరికి వందనాలు. జాగ్రత్తగా పోరండి.